హాయ్ హలో అండి, నేను మీ రమేష్ బాబు. ఏదైతే ప్రింటర్ మీతో నేను డిస్కస్ చేసానో ప్రీవియస్ రీల్స్లో హెచ్పి ఎంఎఫ్పి 4104DW ప్రింటర్ అన్బాక్సింగ్ చేస్తే మాకు వచ్చిన కంటెంట్ వచ్చేసి ఒక పవర్ కేబుల్ అండి, ఒకటి యూఎస్బి కేబుల్ ఫర్ కంప్యూటర్ పెట్టడానికి యూఎస్బి కేబుల్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ వచ్చాయి. దీంట్లో చైనాలో ఉందండి డాక్యుమెంటేషన్. సరే, సో ఇది ప్రింటర్ అండి. దీని 4 సైడ్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్లో మీకు ఫస్ట్ లుక్ ఇచ్చేది డిస్ప్లే అండి, 2.7 ఇంచెస్ డిస్ప్లే, కలర్ డిస్ప్లే విత్ టచ్ ఫెసిలిటీ. ఫ్రంట్ సైడ్లో మీకు 2 ట్రేస్ ఉన్నాయండి, ట్రే 1 ట్రే 2. ఆన్ ఆఫ్ బటన్ ఉంది. సో సైడ్ నుండి వచ్చేసి క్యాట్రేజ్ ఓపెనింగ్ టూల్, క్యాట్రేజ్ ఓపెన్ చేయడానికి కావాల్సిన బటన్ ఒకటి ఉంది. ఈ బటన్ నొక్కితే ఇది ఓపెన్ అవుద్ది. దీంట్లోకి వెళ్ళి మనం క్యాట్రేజ్ తీసుకోవచ్చు. దీంట్లో వచ్చిన క్యాట్రేజ్ వచ్చేసి 152A అనే క్యాటరేజ్ వచ్చింది. దీంట్లో ఇంకో మోడల్ కూడా ఉందండి, 152X. అది వచ్చేసి ఏంటంటే 9000 ప్రింట్లు వస్తాయి, ఇది 3000 చిల్లర ప్రింట్లు వస్తాయి. సో నెక్స్ట్ ఈ క్యాటరేజ్ జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేస్తే సరిపోయింది, జస్ట్ లాక్. సైడ్లో ఒకటే బటన్ ఉంది సార్. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ వెళ్తే మీకు జనరల్ ట్రే, పేపర్ ట్రేకి సంబంధించి ఎక్స్ట్రా పేపర్ వచ్చినప్పుడు ఇది ఇలాగ బయటకు వస్తుంది. నార్మల్ అయితే నార్మల్గానే ఉంటుంది. దీంట్లో బ్యాక్ సైడ్లో డూప్లెక్స్ ప్రింట్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా జామ్ అయితే జామ్ తీసేయడానికి ఇక్కడ ఒక స్లాట్ ఉంటుంది. ఎప్పుడైనా ఇందులో ఇరికాయనుకోండి పేపర్లు, వెనక నుండి జస్ట్ ఇది ఓపెన్ చేసేసి ఈ ట్రే ఓపెన్ చేసేసి దీంట్లోకి వెళ్ళి మనం తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు 2 కనెక్టివిటీలు ఉన్నాయి, ఒకటేమో యూఎస్బి, ఒకటేమో ల్యాన్. యూఎస్బి వచ్చేసి డైరెక్ట్ కంప్యూటర్, ల్యాప్టాప్ దేనికైనా పెట్టుకొని మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ప్రింట్స్ తీసుకోవడానికి. ల్యాన్ వచ్చేసి 1 gig ల్యాన్ అండి, ఇది 10/100/1000 స్పీడ్ మీద రన్ అవుతుంది. దీన్ని డైరెక్ట్ మనం ఒక ఆఫీస్ అనుకోండి, ఒక 10 సిస్టమ్లు ఉన్నాయనుకోండి, అదే నెట్వర్క్లో దీన్ని పెట్టినట్లయితే 10 సిస్టమ్లకి ఎక్కడి నుండి అయినా ఎనీ సిస్టమ్ 1 to 10 సిస్టమ్స్, 1 to 20 సిస్టమ్స్ ఎక్కడి నుండి అయినా మీరు ప్రింట్ ఇస్తే ఆ ప్రింట్ ఆటోమేటిక్గా దీంట్లోకి వచ్చి ఇది ప్రింట్ చేస్తుంది. దీని ర్యామ్ మెమరీ కూడా ఎక్కువ అండి, ఎందుకనంటే సైమల్టేనియస్గా ఒక 100 సిస్టమ్స్ నుండి ప్రింట్ ఇచ్చినా కూడా ఇచ్చిన ప్రింట్ డాక్యుమెంట్ ఫెయిల్ కాకుండా ఉండడానికి 500 MB ర్యామ్ కెపాసిటీ ఇచ్చాడు. స్పీడ్ కూడా 1200 MHz యాజ్ P4 కంప్యూటర్కి ఉన్న ప్రాసెసర్ స్పీడ్ ఉంది దీంట్లో. సో తర్వాత ఈ సైడ్ వచ్చేసి ఏం లేదండి, జస్ట్ వైట్ కలర్లో ఉంది. దీంట్లో ఎలాంటి బటన్స్ కానీ ఏమీ లేదు. దిస్ ఈజ్ ద ఓవరాల్ వ్యూ అండి. నెక్స్ట్ మీకు ప్రింట్ ఎలా చేయాలి, డూప్లెక్స్ ఎలా చేయాలో చెప్తాను. సరే, ఇది మా మిషన్కి పవర్ సప్లై ఇచ్చి ఆన్ చేయగానే దీంట్లో మనకి ఫస్ట్ వచ్చింది ఏంటంటే లాంగ్వేజ్ సెట్టింగ్ ఒకటి వచ్చిందండి, తర్వాత కంట్రీ సెట్టింగ్, తర్వాత ఈ మెనూ ఓపెన్ అయింది. ఇది ప్రాసెస్ కావడానికి ఒక 1 minute టైం తీసుకుంది. తర్వాత దీన్ని మనము హార్డ్లీ బిజినెస్ పీపుల్ కానీ ఆఫీసెస్లో కానీ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన అన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. ఈవెన్ మన కిరాణా షాపుల్లోకి కూడా మస్తు పని చేస్తుంది, ఎవరైనా తీసుకోవచ్చు, దీంట్లో ఏమి ఇబ్బంది లేదు. మంచి క్యాటరేజ్, మంచి మోడల్. సో ఇప్పుడు మనం ఒక జిరాక్స్ తీయడానికి ట్రై చేద్దాం. జిరాక్స్ నథింగ్ బట్, అందరు జిరాక్స్ అంటారు కానీ అది జిరాక్స్ కాదండి, అది కాపీ. విల్ కాల్ ఇట్ అస్ కాపీ. సో దీంట్లో 2 ఆప్షన్స్ వచ్చాయండి. కాపీ క్లిక్ చేయగానే డాక్యుమెంట్ కాపీ ఆర్ ఐడి కాపీ. సో ఈ మిషన్లో ఐడి కాపీ అనే ఫీచర్ ఉంది. ఐడి కాపీ ఫీచర్లో ఏంటంటే ఫస్ట్ ఐడి కార్డ్ మనం ఇక్కడ పెడితే ఫస్ట్ స్కాన్ చేసుకుంటాం, తర్వాత ఐడి కార్డ్ మళ్ళీ అక్కడే అదే లొకేషన్లో ఉల్టా తిప్పి పెడితే మళ్ళీ స్కాన్ చేసుకుని ఎట్ ఏ టైం మీకు ఆ ప్రింట్ ఇచ్చేటప్పుడు పైన కింద వస్తుంది ఐడి కార్డ్. అది కూడా ఒక డెమో చూపెడతాను. కరెక్ట్, ఇది ఒక విజిటింగ్ కార్డు నా షాప్ది. సో దీన్ని మనం ఐడి కాపీ ప్రింట్ తీద్దాం. ఐడి కాపీకి ప్రెస్ చేశాను. సో ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయండి, పోర్ట్రేట్ అని, ఆటో సెలెక్ట్ షీట్. సో దీంట్లో ట్రే 1 ట్రే 2 ఉంటుంది. ట్రే 1 వచ్చేసి 100 షీట్స్ పడతాయి. ఇందులో మీరు 100 షీట్లు పెట్టుకోవచ్చు, 100 పేపర్లు పెట్టుకోవచ్చు. 100 పేపర్లు పెట్టుకొని ఒకటి అదే ఎత్తుకుంటుంది మనం ఇచ్చిన ప్రింట్లను బట్టి. ఇది ట్రే 2 అండి, దీంట్లో 250 షీట్లు కూర్చుంటాయి. నేను ఒక 50 షీట్ల దాకా పెట్టాను. ఇది A4 అండి. ఈవెన్ మీరు కావాలనుకుంటే లీగల్ పేపర్ కూడా పెట్టుకొని అడ్వకేట్స్ అందరికి కూడా లీగల్ పేపర్ కావాలి కదా, వాళ్ళకు కూడా కన్వీనియంట్ మోడల్ అండి. డైరెక్ట్ ఇక్కడ లీగల్ పేపర్ పెట్టుకొని లీగల్ పేపర్ మంచిగా ప్రింట్ తీసుకోవచ్చు. లీగల్ పేపర్ జిరాక్స్ రాదండి. లీగల్ పేపర్ జిరాక్స్ రావాలి అంటే ఈ DF అని ఉంది చూసారా, డాక్యుమెంట్ ఫీడర్ ఉంది చూసారా, దీని ద్వారా మీరు లీగల్ స్కాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చేయండి. దీంట్లో ఈ స్కానర్లో 2 స్కానర్లు ఉంటుంది, అప్పర్లో ఒక స్కానర్ ఉంటుంది, డౌన్లో ఒక స్కానర్ ఉంటుంది. అందువలన మనకి ఏమైందంటే ఒకటేసారి జిరాక్స్ స్కాన్ చేయగానే 2 sides స్కాన్ అయింది. ఇది ఎలా డూప్లెక్స్ ప్రింటర్ 2 sides ప్రింట్ అవుద్ది. సో ఇప్పుడు నేను ఈ పేపర్స్ పెడుతున్నానండి. ట్రే కూడా చాలా సింపుల్గా బయటకు వస్తుంది, పెద్ద ప్రెజర్ ఏం పెట్టిన అవసరం లేదు, జస్ట్ లాగేస్తే బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ విజిటింగ్ కార్డ్ని 2 sides ఐడి కాపీ ప్రింట్ తీస్తాను. సార్ ఇక్కడ చూసారా, ఇక్కడ వీళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఎప్పుడు కానీ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్
మీరు ఏదైనా జిరాక్స్ తీస్తే స్టార్ట్ హియర్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు వస్తుంది. A4 వచ్చేసి ఇంత సైజు ఉందండి. సో ఇది చూసుకొని చేయండి. సో దెన్ పేపర్ పెట్టాను, ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. జస్ట్ పోర్ట్రేట్ కాపీ, ప్లీజ్ ప్లేస్ ద కార్డ్. ఓకే, కార్డ్ ప్లేస్ చేయమంది. ఓకే, గ్లాస్ మీద పేస్ట్ చేశాను. స్కానింగ్ ద ఫస్ట్ సైడ్, ఫస్ట్ ఒక సైడ్ స్కాన్ అవుతుందండి. ఏమి పాజ్ చేసినావా? నెక్స్ట్ ఫ్లిప్ చేసి పెట్టండి అని చెప్తుంది. అదే ఫ్లిప్ చేసి నెక్స్ట్ సైడ్ పెట్టిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. స్కాన్ అవుతూనే సిస్టమ్ స్టార్ట్ అయింది ప్రింటింగ్. సో ఆటోమేటిక్గా మనకి ప్రింట్ వచ్చేసింది. 2 సైడ్స్ అప్ డౌన్ వచ్చింది. సో ఇలా ఇది నా విజిటింగ్ కార్డు. సో నో వరీ. సో ఇలా మనము ఐడి కాపీని కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఇక నార్మల్ కాపీ అంటారా, కాపీ ఏముంది దీంట్లో ప్లేస్ చేస్తే ఎగ్జాంపుల్ నేను చూపెడతాను. ఇది హెచ్పి బ్రౌచర్ అండి. సో ఇది మనం ఈ విధంగా A4 షీట్లో ప్లేస్ చేస్తే ప్రాపర్గా ప్లేస్ చేయాలి. ఈ గ్లాసు ఊరికే చేతితో ముట్టుకోవద్దండి. చేతితో ముట్టుకున్నప్పుడు అలా అక్కడ మరకలు పడితే ఆ మరకలు మనకు ఫ్యూచర్లో ప్రాబ్లం చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్ వచ్చేసి కాపీలోనే ఉండి డాక్యుమెంట్ కాపీ ప్రెస్ చేశాను. 1 ఒకటే సైడ్, నేను 2 సైడ్ ప్రింట్ ఇవ్వట్లేదు, 1 సైడ్ ప్రింట్ ఇస్తున్నాను. జస్ట్ కాపీ అని ప్రెస్ చేయగానే స్కాన్ అవుతుంది. స్కానింగ్ శబ్దం వచ్చింది. మిషన్ కూడా ఆన్ అయినట్టు స్కానింగ్ శబ్దం వచ్చింది. ఓకే, ప్రింట్ కూడా వస్తుందండి. సో దిస్ ఈజ్ ద జిరాక్స్ కాపీ. ఒరిజినల్ క్యాటరేజ్ వాడితే ఫేసెస్ మీన్ దట్ ఆధార్ కార్డ్ ఫేసెస్ లేజర్ ప్రింటర్లో కొద్దిగా డిఫరెంట్ చేస్తాయి. అంటే బ్లాకిష్ ఉంటాయి కదా, ఆధార్ కార్డ్ కరెక్ట్ రాదు కదా. సో అవి కూడా క్లారిటీగా రావాలంటే ఒరిజినల్ క్యాటరేజ్ వాడాలి. లేదంటే ఆల్టర్నేట్ కూడా ఉంది, అది కూడా నేను మీకు చెప్తాను. నా దగ్గర పర్చేజ్ చేసేటప్పుడు నేను చెప్తాను మీకు అది ఇన్ఫర్మేషన్. సో ఇది జిరాక్స్ వచ్చేసింది. ఇదే కాపీని మనం 2 సైడ్ ప్రింట్ తీయడం ఎలా? జస్ట్ ఏం లేదండి, 2 సైడ్ ప్రింట్ తీయడానికి ఈ ట్రే, ఈ పైన చూసారా ADF డూప్లెక్సింగ్ ఆటో డాక్యుమెంట్ ఫీడర్. దీంట్లో మనం అప్ టు 50 షీట్స్ పెట్టచ్చు. ఇలాంటి ఒక 50 షీట్లు, 50 పేపర్లు. మీ దగ్గరికి ఎవరో వచ్చారండి, డాక్యుమెంట్లు పట్టుకొని వచ్చారు. ఆ డాక్యుమెంట్లు అన్నీ ఒకటేసారి జిరాక్స్ తీయాలి అంటే మీరు ఏదో షాప్ అనుకోండి, మీరు ఆ బిజీలో ఉన్నారు, ఒక్కొక్కటి తీసుకుంటూ పెట్టలేరు కదా. సో అలాంటి సమయంలో ఈ ఫీచర్ చాలా బాగా యూజ్ అవుద్ది. ఎగ్జాంపుల్ ఇలా గిడతలు లేకుండా పెట్టాలి, ఎలాంటి ఫోల్డ్స్ ఉండొద్దు. ఉంటే మనకి మళ్ళీ అది ఇబ్బంది చేస్తుంది, పేపర్ జామ్ అవుద్ది. చూసారా, మధ్యలో ఒక పేపర్ కూడా పెట్టాను. సో జస్ట్ ఇది ఇందులో పెట్టేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వీ నీడ్ టు సెలెక్ట్ సింగిల్ సైడా, డ్యూయల్ సైడా, 2 సైడ్స్. ఇది చూసినా 2x2 సైడ్, 2 సైడ్లు పేపర్లు, 2 సైడ్లు పేపర్కి ప్రింట్ ఉంది. దాన్ని 2 సైడ్లు స్కాన్ చేసి మళ్ళీ ప్రింట్ ఇచ్చేటప్పుడు కూడా 2 సైడ్ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకొని ఎన్ని కాపీలు కావాలి, కాపీ నెంబర్ ఆఫ్ కాపీస్ 1 కాపీ ఈజ్ ఎనఫ్, 1 కాపీ అని పెట్టుకొని కంటిన్యూ అనగానే, కాపీ అనగానే చూడండి ఇది పర్ఫార్మెన్స్ చూడండి, మీకు అర్థమవుద్ది. స్కానర్ తీసుకుంది. 1 2 3 అయితే వెళ్ళినాయి సార్. నేను తీసేస్తున్నా. చూడండి, ఇక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళి మళ్ళీ అది ప్రింట్ వేసి బయటకు వస్తుంది. వెనక్కి వెళ్ళి మళ్ళీ అది ప్రింట్ వేసి బయటకు వస్తుంది. వెనక్కి వెళ్ళి సో పేపర్ సేవ్ అవుద్ది. ఇది చూసారా 3 పేపర్లు ఎంతసేపట్లో వచ్చింది, చాలా ఫాస్ట్. 2 సైడ్ ప్రింట్ అయిపోయింది. సో ఇలా మనం ఏదైనా డాక్యుమెంట్ని కూడా ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. సో చాలా ఈజీ. పెద్ద దీంట్లో మన రాకెట్ సైన్స్ ఏం లేదు, సింపుల్ థింగ్స్తోనే మొత్తం అవుతుంది. ఇంకొకటి ఫీచర్ ఏంటంటే దీంట్లో పెన్ డ్రైవ్లో ఎవరైనా స్కాన్ కావాలనుకుంటున్నారు, ఈ డాక్యుమెంట్స్ నాకు స్కాన్ కావాలి, ఇవి దేంట్లోకి కావాలి, నాకు ప్రింట్ వద్దు, ఆ కాపీ నాకు ఒక పెన్ డ్రైవ్లో కావాలనుకుంటే వీ కెన్ మేక్ దిస్ యాజ్ ఏ PDF ఫార్మాట్. PDF కూడా చేయొచ్చు. జనరల్గా ఇందులో పెట్టేసుకొని మన దగ్గర ఉన్న ఏదైనా ఒక పెన్ డ్రైవ్ తీసుకొని, ఒక పెన్ డ్రైవ్ ఉంది అండ్ మన దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఈ డాక్యుమెంట్స్ నాకు స్కాన్ అయ్యి ఇందులో PDF అవ్వాలి. జస్ట్ ఏం లేదండి, దీనికి కనెక్ట్ చేసుకుంటే ఇది దీంట్లో డిటెక్ట్ అవుద్ది. ఇక్కడ స్కాన్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్రెడీ రీడింగ్ అంటుంది. సో ఇది నాకు స్కాన్ టు పెన్ డ్రైవ్ క్లిక్ చేయగానే PDF ఫార్మాటా, JPG ఫార్మాటా అడుగుతుంది. ఐ నీడ్ PDF. ఇందులో ఫైల్ నేమ్ వచ్చేసి స్కాన్ అని పెట్టాను. సరే ఉన్నాయండి, ఇప్పుడంతా మనకు టైం లేదు. సో సెండ్ అనగానే డాక్యుమెంట్ ఫీడర్లోకి వెళ్ళి డాక్యుమెంట్ స్కాన్ అవుతూ ఆ డాక్యుమెంట్స్ ఇందులో PDF ఫార్మాట్లో
చలో స్కాన్ కంప్లీట్ అయింది. ఆ డేటా అంతా మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో మన పెన్ డ్రైవ్లో సేవ్డ్, స్కాన్ సక్సెస్ఫుల్ ఇందులోకి వచ్చేస్తాయి డ్రైవ్. మనం దీని నుండి కూడా మనం ప్రింట్అవుట్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్ళి స్కానర్లో ఏం పెట్టలేదండి, జస్ట్ పెన్ డ్రైవ్ పెట్టంగానే ప్రింట్ ఆప్షన్లోకి వెళ్తే రీడింగ్ అని ఉంటుంది. సో దీంట్లో చూసారా స్కాన్ టు పెన్ డ్రైవ్ ప్రింటే డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు ఏదైతే నేను స్కాన్ చేశానో ఆ ఫైల్ హెచ్పి స్కాన్స్లో స్కాన్ అనే దాంట్లో ఫీడ్ అయింది. దాన్ని క్లిక్ చేయగానే కనబడుద్ది మనకి. ఇది ఎలా కావాలి, ట్రే సెలెక్ట్ చేసుకోమంటారు, దేంట్లో పేపర్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆటో పెట్టేశాను. జస్ట్ ఎన్ని ప్రింట్లు కావాలి, 1 కాపీ. ప్రింట్ అనగానే ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఉన్న డాక్యుమెంట్స్ ప్రింట్ చేసి పైకి ఇస్తాను. సో వీ గెట్ మనకి ప్రింట్ వచ్చేసింది. మనం ఏదైతే స్కాన్ చేసామో ఇంతకుముందు దాన్ని మళ్ళీ నేను ప్రింట్ కూడా తీసుకోగలిగాను. సో ఇట్లా కూడా మనం ఎవరి దగ్గర పెన్ డ్రైవ్ ఉండి పెన్ డ్రైవ్లో ఉన్న డాక్యుమెంట్స్ ప్రింట్ కావాలన్నా కూడా మీరు ఈ ప్రింటర్తో ఈజీగా ప్రింట్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది ప్రింటర్, నాకైతే నచ్చిందండి. ఇది మీకు ఎవరికన్నా కొనుక్కోవాలనుకున్నా, మీకు కావాలనుకున్నా, దీని డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, నేను చెప్పగలుగుతాను. లోకల్ ఉన్న వాళ్ళు అయ్యేది ఉంటే, లోకల్ అంటే గోదావరిఖని సరౌండ్స్ ఉన్నట్లు అయ్యేది ఉంటే మీకు బజాజ్ ఫినాన్స్లో 8/0 స్కీమ్ 1000 రూపాయలు పెట్టి ప్రింటర్ తీసుకెళ్ళొచ్చండి. మంచిగా ఆరామ్సే 8 నెలలు ఈఎంఐ పే చేసుకుంటూ దీని వర్త్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. రోజు ఎట్లేదన్నా 100-300 ప్రింట్లు ఈజీగా తీసేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఆఫీసెస్ లైక్ అడ్వకేట్ ఆఫీసులకు మస్తు పనిచేస్తుంది. కిరాణం షాప్ వాళ్ళకి కూడా మంచి బెనిఫిటబుల్ ప్రింటర్, తక్కువ రేట్ ఆఫ్ మనీతోని మీకు మంచి ప్రింట్స్ వస్తాయి. టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. క్యాటరేజ్ చాలా బాగుంది. క్యాటరేజే ఫస్ట్ దీంట్లో ఇంపార్టెంట్ పార్ట్ రోల్. క్యాటరేజ్ చాలా బాగుంది. ఒకప్పుడు 12A క్యాటరేజ్ ఉండే అండి, 1020 ప్లస్. ఆ క్యాటరేజ్ని కొద్దిగా ఆ క్యాటరేజ్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే డ్రమ్ అంతే సైజు, దీని టోనార్ సైజు. లాస్ట్ 20 ఇయర్స్ నుండి ఇదే ఫీల్డ్ ఉన్నాం కదా, సో దీన్ని చూస్తే మాకు అలాగే అనిపిస్తుంది. చాలా బాగుంది, మంచిగా ఉంది, మీకు వర్కౌట్ అవుద్ది. ఎవరైనా తీసుకున్నా ఫెయిల్ అయ్యేంత లేదు. హెచ్పి క్వాలిటీ మీకు తెలిసిందే, ఆల్రెడీ లాస్ట్ 20-25 ఇయర్స్ నుండి చూస్తూనే ఉన్నారు ప్రింటర్లో. వాళ్ళ అష్యూర్ కూడా ఉంది, 1 ఇయర్ వారంటీ ఇస్తుంది కంపెనీ మీకు. ఏదన్నా మీకు వాళ్ళు వచ్చేదాకా ఇబ్బంది ఏమన్నా ఉంటే నా దగ్గరికి తీసుకొచ్చినా నేను మీకు దాంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏమన్నా ఇబ్బంది ఉన్నా నేను రిజాల్వ్ చేసి మీకు అన్ని సెట్టింగ్స్ అన్నీ కూడా నేను చెప్తాను, మీకు సజెస్ట్ కూడా చేస్తాను. లేదు ఇంతకంటే చిన్న ప్రింటర్ కూడా కావాలంటే కామెంట్స్లో మీరు చెప్పండి, మీకు ఎంత బడ్జెట్లో కావాలో చెప్పండి, నేను దానికి తగ్గట్టు కూడా ఇంకొక వీడియో కూడా తీసి పెడతాను. మీకు ఈ ప్రింటర్ కావాలి అంటే నా నంబర్కి కాల్ చేయండి. బజాజ్ ఫినాన్స్లో 0 ఇంట్రెస్ట్తో దొరుకుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నా నంబర్కి కాల్ చేయండి. బాగుంది. దీంట్లో ఇంకొక ఫీచర్ ఉందండి, ట్రే 1 ట్రే 2. ఇంకా కావాలి అనుకుంటే ఎక్కువ ప్రింట్స్ ఉన్న వాళ్ళు ట్రే 3 కూడా పెట్టుకోవచ్చు. పెద్ద ఆఫీసెస్లో ట్రే 3 వచ్చేసి దాంట్లో బెనిఫిట్ ఏంటంటే ఎట్ ఎ టైం 550 పేపర్స్ పెట్టవచ్చు దాంట్లో. ఇది 250, ట్రే 1లో వచ్చేసి మీకు 100 వస్తాయి, 250. పెద్ద ట్రే వచ్చేసి 550 పేపర్స్ వస్తుంది, బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొద్దిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నేను రెగ్యులర్గా వీడియోస్ తీస్తాను, మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.